ఫ్రెండ్స్, అందరికీ ఆత్మకూరు ప్రణామాలు. ఈరోజు వీడియో చేద్దామని వచ్చాను. కందుకూరు దగ్గరికి వచ్చాను. ఇక్కడ సీనియర్ మోస్ట్ పీరియడ్ మాస్టర్ గారు ఈశ్వరెడ్డి స్వామి గారుతో కలిసి వాళ్ళతో ఆత్మజ్ఞానం తెలుసుకుందామని, వాళ్ళ ద్వారా మన వ్యూవర్స్ అందరికీ, ఎవరైతే గౌతమ్ బుద్ధ మెయింటైన్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ, మన ప్రేక్షకులకు అందరికీ ఆత్మజ్ఞానం పంచుదామని ఈరోజు సీనియర్ మోస్ట్ పీరియడ్ మాస్టర్ అయిన ఈశ్వరెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. సో ఆయనతో ఈరోజు సజ్జన సాంగత్యం చేసి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం మనం కూడా తెలుసుకుందాము. సో మొదటగా ఆయన్ను మీకు పరిచయం చేస్తాను. మా కుటుంబం కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాం. ఈ ధ్యానం వల్లనే అన్నిటినీ జయించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నేను అరిషడ్ వర్గాలను కూడా అన్నిటిని కూడా జయించి ముందుకు పోతుండా ఈ ధ్యానం వల్లనే, ఈ ధ్యాన శక్తితోనే నేను 3 ప్యాకెట్ సిగరెట్ తాగాను. నేను ఒకరోజు శివునిగుల్లో శివరాత్రి పాటలు పాడుతూ ఉంటే ఈ శరీరాన్ని మైమర్చిపోయి పాడినాను. అప్పుడు నాకు బ్రహ్మరంధ్రం నుంచి ఓపెన్ అయ్యి ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ నాకు లోపల కూర్చున్నప్పుడు తెలియదు. నాకు తెలియకున్నప్పుడు ఇంటికి వచ్చిన ఎందుకు తలనొస్తాను అని అనుకున్నాను. ఇంటికి వచ్చి ప్రకృతి అనేది కూడా తెలియదు, ప్రకృతిలో చెప్తే ఈ పని చేస్తుందని కూడా తెలియదు. అయినా ఒక మాట అనుకున్నాను, ఈ రోజు నుంచి సిగరెట్ తాగకూడదు అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఎక్కడ ఉందో ఏం కదో నాకు తెలియదు. చూడండి, ఇంత అద్భుతం. ఈ ఎనర్జీ వల్లనే మనం ప్రతి ఒక్కటి కూడా జయించవచ్చు. ఆ ఎనర్జీ రావాలంటే ఒక ధ్యానమే. ధ్యానం చేస్తే తప్ప మనకు జ్ఞానం రాదు. జ్ఞానం వల్లే ముక్తి. ఈ జ్ఞానం ముక్తి అంటే ఎలా వస్తుందంటే, ముక్తి అంటే ఎక్కడో ఉందనుకుంటున్నాము, ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. అందరిలో ఉంటూ ఏది పండుకోకున్నప్పుడే మనం ముక్తి దొరుకుతుంది. అదే ముక్తి. ఇదన్నిటిని పట్టుకుంటే ముక్తి రాదు. ప్రతి ఒక్క దాన్ని సాక్షిగా చూడాలి, అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు. అందుకే ఇది యాక్షన్ వర్క్ ఎప్పుడు జయించుకుంటూ వస్తాము. ఎప్పటికీ మనము ఒక ఆత్మ చూసినా ఉంటాం కానీ దాని గురించి మనము తీసుకోము. ఎప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, ఆ రోజు చెప్పిండిదే ఇదే, మనం చేసేది కూడా అదే. ఆయన చెప్పినదే మనం చేస్తూ ఉన్నాము. ఆ మహానుభావుడు బుద్ధుడు ఒకరోజు 5 మంది శిష్యులను వేసుకొని ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన మహానుభావుడు భిక్షాన్ దేహిని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు, అక్కడ ఆయన వచ్చి బయటకు వచ్చి చూసి, ఇంత వయసులో ఉన్నావు కదయ్యా, ఎందుకు నువ్వు ఇట్లా వచ్చి ఇట్లా అడుక్కుంటున్నావు, పని చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అన్నాడు. తిట్టినాడు. కాబట్టి నేను తిట్టినాడు. అయినా బుద్ధుడు ఏం చేశాడు, సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్న తర్వాత పట్టు, నీ కర్మ ఏదో పట్టు అని చెప్పి ఒక 5 రూపాయలు ఇచ్చాడు. డబ్బులు 5 రూపాయలు ఇస్తే నాకు వద్దు, నీ దగ్గరే పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు. ముందుకు పోయిన తర్వాత శిష్యులు అడిగారు, అయ్యా ఆయన డబ్బులు ఇస్తాను, ఎందుకు తీసుకోకుండా వచ్చావయ్యా నువ్వు అని ఆయన గురువుని అడిగితే ఆయన అన్నాడు, ఆయన తిట్లన్నీ ఆయన దగ్గరే పెట్టేసినానయ్యా, నేను తీసుకొచ్చుకుంటే ఆయన కర్మలన్నీ నేను తీసుకొచ్చుకొచ్చింది, ఆయన మాటలన్నీ నేను మోసుకొని వచ్చి రావాల్సింది, అందుకు నేను తీసుకురాలేదు, ఆయన దగ్గరే పెట్టేసినాను అన్నాడు. అలాగనే నేను కూడా అదే పని చేస్తుండే. అలాంటి మార్గాన్ని నేను ఎన్నుకునే మహానుభావుడు. ఆ బుద్ధుడు ఏం చేశాడో నేను కూడా అదే చేసుకుంటూ ముందుకు పోతూ ఉండే. ఈ ప్రజల్లోనూ నేను ఆత్మానందం పొందాను, ఆత్మ జ్ఞానం పొందాను. ఎంతో అద్భుతంగా నేను ఈ జీవితాన్ని ఆనందంగా, మా కుటుంబము ఆనందంగా జీవిస్తూ మా కుటుంబాన్ని మార్చుకుంటూ ఈ సమాజాన్ని కూడా మార్చాలని నా కోరిక. మా గురువు ఏం చెప్పాడంటే, గురువు ఒకరోజు నన్ను కలికిరి కొట్టాలకని వెళ్ళాము సంక్రాంతి పండుగకు 2020లో. అక్కడ పోయిన తర్వాత స్టేజ్ మీద ఉన్నాడు. నేను కూడా పొద్దున్న 5 నుంచి 8 వరకు క్లాస్ జరుగుతుంది, మౌన ధ్యానము. ఆ సంగీత ధ్యానంలో అయిపోయిన తర్వాత 8 గంటలకు స్టేజ్ ఎక్కా. సార్ పక్కలోనే ఆయన చెప్తూ ఉంటే, మాట్లాడుకుంటుంటే ఈ అద్భుతంగా ఊకొడుతూ పక్కన చూశాడు. ఎవరు అని చెప్పి నన్ను ఉన్నట్టుండి నాకు మైక్ ఇచ్చాడు. అయ్యా నువ్వెవరో, నీ పేరేమి, నువ్వు ఏం చేస్తుండవు చెప్పు అని చెప్పి అడిగాడు. అయితే అప్పుడు సార్తో మైక్ తీసుకొని, సార్ నేను అనంతపురం జిల్లా, నా పేరు ఈశ్వరెడ్డి, మా ఊరు కందుకూరు, నేను 2019 ఆగస్టు 15 ధ్యానంలోకి వచ్చాను తండ్రి. మీరు కూడా శ్రీకృష్ణ పరమాత్మలు మీరే మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. మీరు అని శరీరపరంగా ఉన్నారు. మీరు ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఉన్నారంటే ఆయన మరి ఏం పోయే కాలం వచ్చింది ధ్యానంలోకి వచ్చినామని అడిగాడు. అప్పుడు ఏ జన్మలో ఏం చేసుకున్నా తండ్రి, ఇక్కడ జన్మ తీసుకున్నాను, ఇక్కడ గురువుగారు మీరు దొరికారు, ఇక్కడ మిమ్మల్ని మీరు వదలను, మీరు ఏ పని చేస్తే నేను అదే పని చేస్తా, ఈ లోక కళ్యాణం కోసమే మనం వచ్చాము, ఇదే ధర్మము, ఇదే న్యాయము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పానన్నమాట. అనుకోకుండా వచ్చేసినాయి మాటలు, అద్భుతంగా చెప్పేసి. అక్కడ అయిపోయిన తర్వాత అది కూడా చాలా ఎక్కువగా ముందుకు. అప్పుడు నేను అక్కడ చెప్పిన తర్వాత మళ్ళా ఊర్లో వచ్చి ఎన్నో క్లాసులు తెప్పాం, భగవద్గీతలు పెట్టేసినాం గోపాల్ రెడ్డి గారితో.
మేడం గారు, రమాదేవి మేడం గారు చాలా అద్భుతంగా 5 ఏళ్ళు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రతి ఒక్క విషయం కూడా మహానుభావుడు మా ఊరినంతా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించాడు భగవద్గీత చెప్పి. మేము సంవత్సరం కూడా ఇక్కడ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మా కందుకూరు గ్రామ మాస్టర్లంతా అందరం కలిసి. మాస్టర్లు ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ కందుకూరు. అందుకే ఈ కందుకూరికి సార్ అడిగేవాడు, పత్రి సార్, ఈ కందుకూరు ఎందుకు ఇంత పేరు ఇంత ఉందంటే ఇక్కడ మంచి మాస్టర్లు ఉన్నారు, గొప్ప మాస్టర్లు ఉన్నారు, ఆత్మ జ్ఞానం కలిగిన మాస్టర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ గ్రామానికి ఇంత పేరు. నేను ఎన్నోసార్లు కూడా కందుకూరికి రావాలని మా గురువు గారిని అడిగా, వస్తానని చెప్పాడు సార్. ఒకసారి 2023లో ఆయన మహానుభావుడు వచ్చాడు. ధర్మారం వస్తూ ఉంటే మా ఊరు కూడా మా ఇంట్లో మేము శాకాహారము ఫస్ట్ 2019లోనే ఒకరోజు ఇద్దరము భార్యాభర్త ఇద్దరు అనుకున్నాము. ఆ రోజు నుంచి 7 సంవత్సరాల జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడ్డు నుంచి ఈ మాంసాహారం లేకుండా శాకాహారంగా మా ఇంట్లో భార్య అంత అద్భుతంగా ఈ రోజు వరకు కూడా ఏది కూడా తీసుకోకుండా మేము శాకాహారంగానే మితాహారంగానే భుజిస్తూ ఉన్నాము మా కుటుంబం అంతా. ఇంకా నేను ధ్యానంలో రాకముందు సేవ చేయాలనుకున్నాను. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి సేవ చేస్తూ, ఎంతోమందికి ధ్యానం చెప్తూ, ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరిమిడి గురించి, లోక కళ్యాణం కోసం అందరూ అన్ని ఊర్లు గ్రామాలకు 41 క్లాసులు పెట్టించండి. ప్రతి ఒక్క ఊరికి నేను వెళ్తున్నాను. అందరికీ ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరిమిడి గురించి చెప్తూ ఉంటా. ఎన్నో గ్రామాలు తిరిగా, ఎంత లెక్కడెక్కడ తిరిగా, అంత లెక్క కూడా సేవ చేస్తూ గురువు చెప్పినట్టుగా గురువు ఒకటి చెప్పాడు, ఎంతమందిని నాకు గురుదర్శన ఏమంటే ఎంతమందిని ధ్యానం చేస్తే అంతమందిని వాళ్ళు అదే నాకు గురుదర్శన అని చెప్పి గురువు గారు అడిగారు. అదే పనే నేను కూడా గురువుకి నేను ఎంతో మందికి నేను ధ్యానం నేర్పిస్తూ ఈ గ్రామంలో కానీ ఎన్నో పల్లెల్లో తిరిగా, ఎన్నో పల్లెల నుంచి కూడా నేను ఎంతో మందికి నేను ధ్యానం చేపించుకుంటూ వెళ్తూ ఉంటా. ఇప్పుడు కూడా జరగబోయేది కూడా నేను శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ధ్యాన శాకాహారం గురించి చెప్తూ ఎంతో అద్భుతంగా ముందుకు నడుస్తూ ఉన్నాను. అయితే నేను ఈ సేవ అప్పుడు చేసే సేవ ఇప్పుడు చేస్తుండా. ఇది దీంట్లో రూపాయి లేకోకుండా నేను సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నా. దాంట్లో అయితే న్యాయం చేయలేను, దీంట్లో న్యాయం చేస్తూ పోతుండా. నా మాటకు మంత్రం అయిపోయింది, నా మాటే మంత్రం అయిపోయింది. నేను ఏమి చెప్పినా ప్రతి ఒక్క మనిషికి ఆకర్షిస్తున్నారు. నేను ఏ మాట చెప్పినా ఆకర్షించి ప్రతి ఒక్కరూ ధ్యానాలు చేస్తున్నారు. అంత అద్భుతంగా ఈ ధ్యాన మార్గం అనేది, ఈ ధ్యానం అనేది అంత గొప్పది. ఈ ధ్యానాన్ని మించిన ఈ ప్రపంచంలో ఏవీ లేవు. ఒకటి చెప్తా, పూజలు చేస్తే 1,000 పూజలు చేసినా ఒక శాస్త్రానికి విలువ. 1,000 శాస్త్రాలు చదివినా నువ్వు ఒక్కసారి ధ్యానం జపమాల తిరిగేస్తే అంత గొప్పది. ఈ 1,000 ఒక్కరోజు ధ్యానం చేస్తే మనము 1,000 సార్లకు సమానము. 1,000 సార్లు ధ్యానం చేస్తే ఒక్కసారి లయం అయితే అంత గొప్పది. అట్లా ఇలాగా చేసుకుంటూ అన్నీ నేను నేర్చుకుంటూ ఈ లాస్ట్కి స్థితికి వెళ్ళొచ్చా. ఇక్కడికి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇక నా భాగ్యం కూడా ఈ జన్మ కూడా నాకు లాస్ట్ జన్మ అని నాకు తెలుసుకున్నా. నాకు అర్థమవుంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. నాకు అవసరమైతే రావచ్చు, లేకుంటే లేదు. ఇంత భాగ్యాన్ని మనం ఇంత తొందరలో తీసుకుంటే గత జన్మలో చేసుకున్న సంస్కారం ఉంది కాబట్టి నేను ఇంత తొందరగా నేను రాగలిగాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆ జ్ఞానాన్ని పొందండి. ధ్యానం చేస్తే తప్ప జ్ఞానం రాదు. ఏ దేవుని ముక్కినా రాదు. ఏ కర్మలు కూడా చేస్తే ఆ కర్మలే మనకు వస్తాయి. మంచి కర్మలు చేస్తే మంచి వస్తాయి, చెడు చేస్తే చెడు కర్మలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్క మానవుడు మంచి మార్గంలో ఎన్నుకొని, మంచి మార్గాన్ని ఎన్నుకొని, మంచి భావనతో, మంచి మాటలతో ఈ ప్రపంచానికి మనమంతా సర్వజీవులపైన ప్రేమ, దయా, కరుణ చాలి చూపిస్తూ, ప్రేమతత్వంతో అందరినీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం పొందాలని ఈ ప్రపంచాన్ని నేను కోరుకునేది ఒక్కటే. ఇవే నేను కోరుకుంటున్నది. అందరికీ ఆత్మజ్ఞానం పొందాలి, అందరూ శాకాహారులు కావాలి, సర్వజీవులపైన ప్రేమ, దయ, కరుణ చూపించాలి. అంతా ప్రేమతత్వంతోనే మనము నడియాడాలి. అప్పుడే ఈ ప్రపంచం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. ఈ అరిషడ్ వర్గాలు ఉంటే మనము ఎప్పుడు ముందుకు పోలేము. ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే మానవుడు. ఇవి ఎప్పుడు వదులుకుంటాడు. నువ్వు ధ్యానం ఒకటి చేస్తే రావాల్సినవన్నీ వస్తాయి. అది మాత్రం ఖాయం. ఇది నేను చేస్తూ ఉండా, నాకు రావాల్సినవన్నీ నాకు వస్తూ ఉన్నాయి. నేను ఏది వదిలితే అది దానికి ఇంకొకటి
మనకు అనుకూలంగా వస్తూనే ఉన్నాయి. మనం పట్టుకున్నవన్నీ కావు. మనం ఎప్పుడు ఏది వదులుతామో మనకి ఏది రావాలో మనకు వచ్చేస్తుంది. ఎవరు కూడా డబ్బు ఎమ్ముడు పోవడం కాదు. ప్రతి ఒక్క మానవుడు ఈ ప్రపంచమంతా డబ్బు ఎమ్ముడు పడి ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అది కాదు, మనం చేసేది చేస్తే మనకు వచ్చేటి మనకు వస్తాయి. ఈ భోగభాగ్యాలన్నీ కూడా మనం ఎప్పుడు పుణ్యం చేస్తామో మనకు భోగాలు కూడా అలా వస్తాయి. ఇట్లా ఎన్నో మన భాగ్యాలు ఇవి చేసుకుని తెలుసుకోవాలి. జ్ఞానం పరంగానే మనం తెలుసుకుంటాం. వేరే మార్గం ఏమీ లేదు దీంట్లో. ఏ దేవుని ముక్కినే రాడు. మనం ప్రతి ఒక్కటి ఈ 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి ఇట్లా క్లాసుల ప్రకారంగా మనం మన ఆత్మలను ఎదుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ ఎదుగుదల పాస్ అవుతా ఉంటే ముందుకు పోతుంటాం. లేదంటే ఎక్కడ ఫెయిల్ అయితే అదే సబ్జెక్టులను కూర్చున్నట్లు మనము ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు మానవునికి. ఇది ఒకటి తెలుసుకుంటే చాలు. ధ్యానం ఒకటి చేస్తే ఎంతో అద్భుతంగా మనం అతి తొందరలో ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఈ కర్మలు కూడా ఎంతో పెద్ద కొండంత పాపాలు చేసినా ఎప్పుడు ధ్యానం చేస్తే జ్ఞానాబ్ది కర్మ దగ్ధానం అని కృష్ణుడు ఎలా చెప్పాడో, ఎప్పుడు జ్ఞానం పొందుతావో ఆ జ్ఞానంలోని కర్మలని దగ్ధమవుతాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ క్లాస్. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎప్పుడు జ్ఞానం పొందుతావో ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అందుకే మనం ఏదో ఏ స్వామి ముక్కుంటే మనకు పోతాయి అనేది కాదు. మనం ఫస్ట్ ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే ప్రతి ఒక్కటి మనకు అన్నీ శమించిపోతాయి. ఇది నేను తెలుసుకొని ఈ ప్రపంచాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. నేను వచ్చిండే పని నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదని తెలుసుకున్నా. ఇది అశాశ్వతమైన శరీరము. ఈ కంటికి కనపడేంత అశాశ్వతమైనదే. ఈ కంటికి కనపడందే శాశ్వతమైనదే. దీనికి సావు లేదు, పుట్టుక లేదు. ఇది గాలిలో నీటిలో తలపబడదు, అగ్గిలో కాలబడదు. ఇదే ఆత్మ. దీనికి మించింది ఇది ఎప్పుడు ఉండేదే, నిరంతరం ఉండేది. దీనికి సావు పుట్టుకలు లేవు. మనం అందరం అదే. అందరిలో ఉండే ఆత్మ ఒకటే. 84 జీవరాశుల్లో ఉండే ఆత్మ కూడా ఒక్కటే. భాగాలు వేరే, అన్ని రూపాలు వేరే, కానీ అంతా ఒకటి. ఎప్పుడు అది ఆ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో ఇంక మానవుడు మళ్ళీ జన్మ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆయనే దేవుడు. ఇది సత్యం అందరూ తెలుసుకునేంతవరకు. ఇవి చదువుకుండేకి వచ్చిన భూమి మీదకి ఎందుకు వచ్చామంటే, మనం భూమి మీదకి వచ్చిండేది భూలోకానికి మనం అందరము ఒక స్కూలు ఉన్నట్లేదు, ఒక పాఠం నేర్చుకుండేకి వచ్చాం. ఈ పాఠం నేర్చుకొని ఇతరులు చెప్పడమే. జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానం పొంది మనము మరి తర్వాత లోకానికి రాకుండా వెళ్ళవలసిందే. మనం ప్రతి ఒక్కరము ఆ స్థితికి చేరుకోవాలి, ప్రతి ఒక్క మనిషి కూడా. అందుకే జ్ఞానాన్ని పొందండి. ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు ఆశలతో, కోరికలతో మనిషి చాలా దిగజారిపోయినాడు మానవుడు. అందుకే ఆ కోరికలు దానిని జయించాలంటే ఫస్ట్ ధ్యానం చేయండి. మీరు ఏది వదలవలసిన పని లేదు. మీరు ధ్యానం చేస్తే అవంతకు అవి వెళ్ళిపోతాయి. మన ఆత్మని అప్పుడు ఎనర్జీ తీసుకుంటాము. ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఆలోచనలు, కోరికలు ఎప్పుడు తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ద్వారా ఆత్మ పెరిగి మనలో ఉండే అరిసిట్ వాళ్ళకన్నీ సైలెంట్గా అయిపోతాయి. అప్పుడు మనము ఏది చెబితే అది జరిగి తీరుతుంది. ఇది నేను నేర్చుకున్నాను. నేను చేసేది కూడా ఇదే. ఈ లోకానికంతా కూడా కూర్చొని నేను సంకల్పం పెట్టుకుంటాను. ప్రతిసారి ఏం చెప్పాడో నేను కూడా అదే సంకల్పమే. ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్తు కావాలని, శాకాహార జగత్తు కావాలని, పిరమిడ్ జగత్తు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రపంచాన్ని నేను చేసుకోవాల్సింది నాకు ఇదేను. నేను కూడా ఈ ప్రపంచాన్ని మా ఇల్లు చేసుకున్నా, నా గ్రామాన్ని చేసుకున్నా, పక్కన పల్లెలన్నీ నేర్చుకుంటున్నా. ప్రతి జిల్లాలు, రాష్ట్రాలు, ప్రపంచమంతా కూడా ఈ విధంగా తయారు కావాలి, అతి తొందరలో జరగాలని, ఈ మానవుల ఆత్మ అభివృద్ధి జరగాలని, జ్ఞానం పొంది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. జగద్గురు పితామహ సుభాష్ పత్రిక గారికి ఆత్మ ప్రాణాలు, సన్మాలపత్రమైనటువంటి ఆత్మ ప్రాణాలు, గురువారి గురువైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మ ప్రాణాలు, పరమ గురువులందరికీ ఆత్మ ప్రాణాలు తెలుపుతూ, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః.
చూశారు కదా గురువుగారు చెప్పిన గురువుగారు ఒక రైతు నుంచి ఒక ధ్యానిగా మారడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం ధ్యానులుగా మారిపోయారు. చూసారా, ఒక సజ్జనుడు ఉంటే మొత్తం ఊరంతా సజ్జనుడు అవుతున్నారు. అలాగా ఒక ఇంట్లో ఒక సజ్జనుడు వచ్చినాడు కాబట్టి మిగతా ఫ్యామిలీ మొత్తం సజ్జనులు అయిపోయినారు. అలాగే ఒక కుటుంబం సజ్జనుగా ఉంటే ఒక ఊరంతా సజ్జనులుగా అవుతారు. సో అది ఈ ధ్యానం యొక్క గొప్పతనం. అందుకని సజ్జనులుగా మీరు కూడా ధ్యానం చేసి సజ్జనులుగా మారి మీరు కూడా 10 మంది ధ్యానం చెప్తూ ధ్యానులుగా మార్చి మీ ఆత్మజ్ఞానం కూడా 10 మంది పంచాలని అందరూ ధ్యాన మార్గం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః.